మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మగరాజులం అని పట్టపగటిలి దాక్కుంటా ఉంటారు కదా కొంతమంది. సరే ఎందుకు తాగిర్రో అనుకుందాం. తాగినోళ్ళు ఇంట్లో ఉంటారా అంటే అసలు ఉండనే ఉండరు. మెదళ్ళ పురుగు తిరిగి బయట తిరుగుదాము అనిపిస్తుంది. ఎమ్మటే బండేసుకొని బయటికి వస్తారు. ఇక ఇసొంటోళ్ళ కొరకు వెయిటింగ్ చేసుకుంటా కొంతమంది డ్యూటీలు చేస్తారు కదా, వాళ్ళకి అడ్డంగా దొరికి గిట్ల దబాయిస్తారు చూడుర్రి. మిట్ట మధ్యాహ్నం ఫుల్లుగా దాగుడు, రోడ్ల మీద వండుడు. ఆపితే నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు నన్నే ఆపుతావా అని ఉల్టా పోలీసులకు ఎదురు తిరుగుడు రోజు చూస్తూనే ఉంటాం కదా. అట్లనే పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాంటే మల్కాపూర్కు చెందిన నాగరాజు నారాయణ అనే ఇద్దరు పొద్దున్నే డిచ్చయ్యి గిట్ల పోలీసులకు అడ్డంగా దొరికి ఒకసారి ఉండుమంటే నేను బీజేపీ పార్టీ నాయకుణ్ణి నన్నే ఉండుమంటావా అని ఎట్లా దమ్ దమ్ చేసిండో చూడుర్రి పోలీసులను. ఎంత చెప్పినా గానీ ఇనకుంటా తిరగబడుతుండు కదా. ఇక అక్కడ వీడియో తీస్తున్న విలేకరిని చూడుర్రి ఎట్లా బెదిరిస్తుండో ఆయన గారి దోస్తు. ఏం చేయాలి? నేనేం మాట్లాడాలి? నేనేమన్నా సరే నేనైతే ఏమన్నా లేదా? ఇప్పుడేమన్నావు? నీకు అవసరం ప్రతి వీడియోస్ కూడా మేము కూడా ఇస్తామే. అప్పుడే కూడా ఎవరు రిపోర్టర్ ఎక్కడ? ఏ పత్రిక? ఏదో కానీ న్యూస్ పోలీసుని బెదిరి న్యూస్ను బెదిరి దేశాన్ని బెదిరి మోడీ గారి పేరు చెప్పి అందరి బెదిరి అంటే మోడీ అంతా నువ్వే చెప్తున్నావు కదా మోడీ గారి పేరు అని చెప్తున్నావు కదా. చూసిరు కదా ఎట్లా దమ్కి ఇస్తుండో నీ అంతు చూస్తానని. ఎవరు ఎంత చెప్పినా ఇన్లేదు గాని ఆయన ఎమ్మటచ్చిన ఇంకో మోతవారి నారాయణ గిట్లా మోటివేట్ చేసుడుతోని దోస్తు మాటకు విలువ ఇచ్చి ఉండనీకే ముందుకొచ్చిండు. మొత్తానికి ఇట్లా ఊదిండుల్లా. ఇక ఊదినాక సుతా గట్లనే అందరిని బెదిరించుకుంటా అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను నెట్టేసుడుతోని ఇక చేసేదేం లేక పక్కనున్న ఎన్టీపీసీ పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడి పోలీసుల చీకిట్ల ఇద్దరిని ఎక్కించుకొని మర్యాదలు చేయనీకి స్టేషన్ కు పట్టుకోవయ్యారు. కేసులు దొరుకుతలేవా అని చెప్పి అనుకుంటావా?
ఫైల్ చేసుకోవాలి ఓకే సార్ నేను రాను అవసరం ఏంటన్నా కేసు ఫైల్ చేసుకోమని వస్తా నేను ఎవరో పేరు పెట్టి కేసు ఫైల్ చేసుకొని వస్తా నాకు నేను అంటూ